నగరం అభివృద్ధి చెంది విశ్వనగరంగా మారాలంటే విద్య, వైద్యం, విద్యుత్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వరంగల్కు హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటల్ కార్డు రూపంలో అందిస్తామని, త్వరలోనే రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ప్లాన్ను అమలు చేస్తామని తెలిపారు. మెడికవర్ ఆసుపత్రి వల్ల వరంగల్ అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. డిఎస్ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకోసం రేపు నిజామాబాద్ వెళ్లనున్నారు. డిఎస్ పార్థివ దేహానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులర్పిస్తున్నారు. ఆయన భౌతిక కాయంపై పార్టీ జెండా కప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నివాళులర్పించారు. రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు పోలవరానికి అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును ఆ బృందం పరిశీలించనుంది. కాఫర్ డ్యాంను, డయాఫ్రమ్ వాల్ ను చెక్ చేయనుంది. అనంతరం పనుల పురోగతిపై అంతర్జాతీయ నిపుణుల బృందం నివేదిక ఇవ్వనుంది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డీఏ గెజెట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్టీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసింది. కాళేశ్వరంపై విచారణకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31 వరకు గడువు పెంచగా, దీంతో కమిషన్ విచారణకు మరో 2 నెలల సమయం ఇచ్చినట్లయితే ఇప్పటికే కాళేశ్వరం టెక్నికల్ అంశాలపై కమిషన్ విచారణ పూర్తి చేయగా గడువు పెంచడంతో ఆగస్టు 31న పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణకు మరింత సమయం దొరకడంతో ఆర్థిక అంశాలపైన కమిషన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాకినాడ పోర్టులో భారీగా పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. 2 రోజులుగా కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దీంతో అక్రమ బియ్యం రవాణా వెలుగులోకి వచ్చింది. కాకినాడ పోర్టులో 5300 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. 2 గోడౌన్లను సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న 7615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేయగా 2 రోజుల్లో మొత్తం 12915 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. తమ పార్టీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతలు అక్రమంగా చొరబడుతున్నారని ఫిర్యాదు చేశారు. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ ను కలిసింది. టీడీపీ దాడులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ లో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడి బ్యాగ్ లో 67.11 లక్షల రూపాయల విలువైన అమెరికన్ డాలర్లను గుర్తించారు. అనంతరం అతని నుంచి అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. 3 రోజులు సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయనకు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. దీంతో జూలై 12 వరకు కేజ్రీవాల్ కస్టడీలో ఉండనున్నారు. మరి కాసేపట్లో కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ బాట్లోనే వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ సేవల టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్లిమిటెడ్ వాయిస్ టారిఫ్ 179 ప్లాన్ ధర 199 రూపాయలకు, 459 రూపాయల ప్లాన్ ధర 509 రూపాయలకు, 1799 రూపాయల ప్లాన్ను 1999 రూపాయలకు పెంచింది. ఇలా మిగిలిన అన్ని ప్యాక్ల ధరలను పెంచింది. కొత్త రేట్లు జూలై 4 నుంచి అమల్లోకి రానున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024లో ఫైనల్ పోరు మొదలైంది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తాడో పేడో తెలుసుకొనున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ట్రోఫీని ముద్దాడాలని యావత్ భారతదేశం కళ్లకు ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంది.